ప్రతి ఒక్కరు ఒక రోజు ఒక గ్రామంలో 24 అవర్స్ నిద్ర చేయడము వాళ్ళతో మమేకమే ఉండడం కార్యక్రమాలు ఒక భాగం. ఓకే, సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో మీ దగ్గర కూడా వచ్చి ఉంటుంది అనుకుంటా, రాకపోతే నేను చెప్తా. డికే అరుణ్ గారు భారతీయ జనతా పార్టీలో అసంతృప్తిగా ఉన్నారు అంటూ ఎందుకు వచ్చింది? నిజంగా మీరు అసంతృప్తిగా ఉన్నారా బీజేపీలో? ఎలాంటి అసంతృప్తి లేదు. ఇదంతా కూడా కొంత చెప్తున్నా సోషల్ మీడియాలో ఈరోజు రేపు సోషల్ మీడియా ఎట్లా అయిపోయిందంటే చాలా సాడ్. ఈ సోషల్ మీడియా కూడా ఇప్పుడు మీ ఇష్టం వచ్చింది మీరు రాయొచ్చు, నా ఇష్టం వచ్చింది నేను రాయొచ్చు. అసలు ఫ్యాక్ట్స్ లేవు, దాంట్లో వాస్తవాలు లేవు. ఎవరు నా ఇష్టం వచ్చింది నేను రాసుకుంటాను, మీ ఇష్టం వచ్చింది మీరు రాస్తారు. దాన్ని నమ్మడానికి ప్రజలు పాపం అది అమాయకులైన ప్రజల మధ్యలో తలలు బీక్కుంటున్నారు. అంటే బురద ఇస్తే కడుక్కోవాల్సిన పరిస్థితి. ఏది ఇష్టం ఉంటే వాళ్ళు రాయటము, ప్రజలు పాపమేమో ఇది ఏందిరా బాగుంటే మనకు మనం ఏం చెప్పుకోవాలా. వాళ్ళకు అడిగింది వీళ్ళు రాసిన దానికి మేము జవాబు ప్రజలకు అయ్యా బాబు మేము అలా కాదు, అయ్యా బాబు మేము అలా ఇలా కాదు అని జవాబు చెప్పుకునేటటువంటి పరిస్థితి. కానీ ఇది ఒక దారుణంగానే ఉంది. అంటే విలువలు లేనటువంటి సోషల్ మీడియా కూడా మంచిది కాదు సమాజానికి. సమాజంలో సోషల్ మీడియా అనేది వాస్తవాన్ని ప్రజల్లోకి తెలపడానికి ఇదో మంచి అవకాశం, మంచి ఆయుధం ఇది. కానీ దీన్ని పూర్తిగా దుర్వినియోగం చేస్తా ఉన్నారు. వాళ్ళ పర్సనల్ యూజ్ కి వాడుకుంటా ఉన్నారు సోషల్ మీడియాని. ఎవరు వ్యక్తిగతమైనటువంటి ఇప్పుడు డీకే అరుణ మీద మీకు కోపం ఉందనుకోండి, మీకు ఇష్టం ఉన్నది రాసేస్తారు. నాకు మీ మీద కోపం ఉందనుకోండి, మీకు ఇష్టం ఉన్నది నేను రాయి. ఇది ఒక చాలా అవలక్షణం. మేడం, ఫైనల్గా మీ నియోజకవర్గ ప్రజలకి బిగ్ టీవీ తరపు నుంచి ఏం చెప్పారు అంటే ఏం చెప్తారు? నా పార్లమెంట్ ప్రజలకు అందరికీ ఒకటే విన్నపం. నరేంద్ర మోదీ గారు మళ్ళీ ఈ దేశానికి ప్రధానమంత్రి కాబోతున్నారు మూడవసారి. మరి రాబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలందరూ తెలంగాణ నా నియోజకవర్గమే కాదు తెలంగాణ గురించి మాట్లాడతాను. మొత్తం తెలంగాణ ప్రజలందరూ కూడా తెలంగాణ అభివృద్ధి కోసం, తెలంగాణ ప్రజల యొక్క మేలు కోసం, తెలంగాణ యువత మేలు కోసం, తెలంగాణ రైతుల మేలు కోసం, తెలంగాణ విద్యార్థుల మేలు కోసం, తెలంగాణ పేద ప్రజల కోసం, తెలంగాణ ప్రతి ఒక్క వర్గంలో ఉన్నటువంటి ప్రతి అందరి కోసం, ఈ సమీకృత తెలంగాణ కోసం భారతీయ జనతా పార్టీని వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపియండి అని చెప్పి నేను అందరినీ 2 చేతులతో నమస్కారం చేసి కోరుకుంటున్నా. ప్రతి ఒక్కరిని కూడా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో బీజేపీ పార్టీ అభ్యర్థులను గెలిపించండి. నరేంద్ర మోదీ గారిని ప్రధానమంత్రిని మరి ఎట్లా వారు ప్రధానమంత్రి కాబోతున్నారు. మన తెలంగాణను అభివృద్ధి చేసుకోవడానికి ఒక మంచి అవకాశంగా దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోండి. ఈ అప్పుల రాష్ట్రంలో కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా మోసపు హామీలు. దయచేసి వారు మళ్ళీ ఒకసారి మాకు ఓటు వేస్తేనే ఇస్తా అంటే నమ్మొద్దండి. భారతీయ జనతా పార్టీకి ఓటు వేసి మరి నరేంద్ర మోదీ గారిని మళ్ళీ మనం ప్రధానమంత్రిగా చూడబోతున్నాం. తెలంగాణను అభివృద్ధి పరచుకుందామని చెప్పి నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెరీ ఆల్ ద బెస్ట్ మేడం. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి స్పెషల్ ఇంటర్వ్యూ విత్ డికే అరుణ్ గారు. చూస్తూనే ఉండండి బిగ్ టీవీ.